అందరికి నమస్కారం. నా పేరు విష్ణుప్రియ. మేము గుంటూరులో నల్లపాటి దగ్గర ఉంటున్నాము. మాకు ఇట్లా పిల్లలు లేక బాధపడుతున్నాం. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది. చాలా బరువు ఉన్నానని అందరూ పిల్లలు పుట్టరు అని నన్ను బాధ పెడతా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మేడం దగ్గరికి ఫ్రీ క్యాంప్ ద్వారా వచ్చి ఇక్కడ మేడం దగ్గర చూపించుకుంటే మేడం నాకు చాలా ధైర్యం ఇచ్చి బాగా చూసారు. నాకు ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. ఇట్లా చూపించుకుంటున్న 3 నెలలకే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఒక పెండు 2 పిల్లలు ఏర్పడి నాకు 2 పిల్లలు పుట్టారు. డెలివరీ బాగా జరిగింది. అందరికి నమస్కారం అండి. మేము పిల్లలు అందరూ మా కోడలకి వీళ్ళని చేస్తా ఉన్నాడు. వీళ్ళకంటే చిన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మా కోడలకి అడిగిపోయినా కానీ పెద్ద కోడలకి పిల్లలు లేరు అనేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్లకు పిలిచినా కానీ నువ్వు వద్దు అత్తలు రమ్మని చెప్పి అనేవాళ్ళు. అలాగని ప్రీ క్యాంప్ ద్వారా వచ్చాము ఇక్కడికి. మేడం గారు మా కోడలకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు 2 మనవరాలను ఇచ్చింది. ఇట్లా ఎవరైనా పీసీఓడి ప్రాబ్లం తో భయపడి పిల్లలకు బాధపడుతున్న వారు ఇక్కడ కోమలి ఫెసిలిటీ సెంటర్ దగ్గరకు వచ్చి స్వప్న మేడాన్ని కన్సిడర్ అవ్వండి. సో మీరు చూసారు కదండి, తను విష్ణుప్రియ అని చెప్పి నాకు పేరేచర్ల నుంచి క్యాంప్ ద్వారా నన్ను వచ్చి కన్సల్ట్ అయ్యాడు. సో తను ఏంటంటే రాగానే బాగా బరువుగా అనిపించింది, పీసీఓడి ఉంది. సో చాలా సార్లు ట్రై చేశాను మేడం, డ్రెస్సింగ్స్ ఐయుఐలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పారు. సో మేము చెప్పాను ఇక్కడ డైరెక్ట్ గా మనం పెద్ద ట్రీట్మెంట్ కి వెళ్ళాలమ్మా, టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్ ద్వారా చేద్దాము అని చెప్పాను. ధైర్యంగా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. చేసిన తర్వాత వెంటనే ఫస్ట్ అటెంప్ట్ ట్రాన్స్ఫర్ అయింది, తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత అదేమైందంటే సింగిల్ ఎంబ్రియో రెండిటిగా డివైడ్ అయిపోయింది. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు అనమాట. సో అది కూడా ఇంకొకటి చెప్పాను తనకి, అమ్మా ఇది మోనోజైగోటిక్ ట్విన్స్ అయింది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని చక్కగా 9 months మోసి చక్కగా 2 బిడ్డల్ని కనింది. అండ్ షీఈస్ హ్యాపీ విత్ ట్విన్స్ అనమాట. సో పీసీఓడి, ఒబేసిటీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా బేబీస్ ఉంటారు. థ్యాంక్ యూ.